బీమ్స్ కదా మామూలుగానే ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టే పర్సన్ కాదండి. అదే చెప్తూ నేను చెన్నైలో మిక్సింగ్ లో ఉంటే మా అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకొచ్చాను, అన్న ఇది చూసావా అన్నాడు అనమాట. అది పని అవుతుంది, మనం పనిలో ఉన్నప్పుడు ఏంటి అని చెప్పి ఇలా చూసాను అనమాట. చూసేసరికి ఇట్లా బీమ్స్ గారు ప్రతి సినిమాలో మీరే ఉన్నారు అన్న ఎలివేషన్ ఇస్తున్నాను, అందరూ అట్లా సైలెంట్ అయిపోయి ఉన్నారు. వంశీ అన్న చెప్పినట్టున్నాడు కాదని. కాదా ఓ సారీ సేమ్ ఉన్నారు. సినిమాలో చూస్తే ఇంకా ఎక్కువ అనిపించింది నాకైతే. బీమ్స్ అన్నని ఆండ్రాయిడ్ పెట్టి ఫోటోలు తీసి పంపించేటోళ్ళు. ఎగ్జాక్ట్లీ క్రేజీ అసలు. బీమ్స్ గారు ఏమనలేదా దానికి సంబంధించి వర్క్ చేస్తున్నప్పుడు, మ్యూజిక్ చేస్తున్నప్పుడు? అండ్ దీనికి తమన్ గారు అండ్ మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ వచ్చి ట్యూన్స్ వచ్చి బీమ్స్ గారు. సో ఫస్ట్ నుంచి డిసైడ్ అయిపోయారండి ఇద్దరు అని, లేకపోతే తమన్ గారిని యాడ్ చేయడానికి రీజన్ ఏంటి? అదేనండి, అంటే మనం టిల్లు స్క్వేర్ చేసేటప్పుడు టిల్లు 1 తమన్ గారు చేశారండి, టిల్లు 2కి వచ్చేసరికి మాస్ మీటర్లోకి వచ్చాం. ఇప్పుడు బీమ్స్ గారు ఉంటే బాగుంటుందని. సో మ్యాట్ 2 చేసేటప్పుడే గోవా వచ్చినప్పుడు, సో సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ చేస్తే మేబీ ఆ సాంగ్స్లో నుంచి ఆ ట్యూన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వస్తుందేమో, ఒక ఫ్రెష్నెస్ ఉంటే బాగుంటుంది అని. సో అంత బీమ్స్ గారితో పాటు తమన్ గారు, అంటే బీమ్స్ గారితో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాడేమండి. రైట్. సో ఇద్దరిది అంటే మిక్స్ చేసి, అదే సంక్రాంతికి వస్తున్నాంకి సాంగ్స్ తోటి బీమ్స్ అన్న, డాకు మహారాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి తమన్ గారు ఉన్నారు కదా, సో ఇద్దరిని పెట్టేద్దాం. సో అలాగా. సో క్యారెక్టర్స్ కూడా అంటే మీరు మామూలుగా ఏదైనా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం, పూజా హెగ్డే గారు కానీ శ్రీలీల గారు కానీ వస్తున్నారు, మాస్ నెంబర్స్ కి వచ్చి డాన్స్ చేస్తున్నారు. బట్ ఇక్కడ కూడా హీరోయిన్సే మాస్ నెంబర్స్ చేశారండి. ప్రియాంక కానీ లేకపోతే మౌనికా కదా, రిబా మౌనికా. అది ఎవరి చాయిస్ ఉండే? ఇప్పటి వరకు ఎవరైతే చేయలేదో స్పెషల్ నెంబర్ వాళ్ళు చేస్తే బాగుంటది అన్న థాట్ లో నుంచి స్టార్ట్ చేసాండి. అప్పుడు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కార్తీక్ అని ఒక అబ్బాయి తను తీసుకొచ్చాడు ఆప్షన్ ఎలా ఉంటది అని. సంగీత్ ఇస్ లైక్ నితిన్ బ్రోని ఫోకస్ ఇస్ రైట్, ఏదో ఆలోచిస్తున్నాడు. నాకు అర్థం కాలేదు ఏంటిది ఈ క్వశ్చన్ కి మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారు? మీరు నవ్వారే నేను అవుతున్నాను, మీరు అడిగి. కానీ ఒక ఇన్సిడెంట్ అయిందండి ఈవెంట్ లో, చెప్పాలి. ఏంటది? సుమ గారు ఇప్పుడు స్వాతి రెడ్డి వచ్చి మన కోసం పర్ఫార్మ్ చేస్తారు అనగానే డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, దాని ముందు రెబా పక్కన ఉంది. దే కాలింగ్ యూ జస్ట్ గో అని చెప్తే రెబా థాట్ దే కాలింగ్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయినారు. సుమ గారు మిమ్మల్ని పిలవలేదు డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం చెప్తుంటే మీరు స్టేజ్ మీదకి వచ్చేసారు. రెబా తిట్టింది నన్ను. వీడి పక్కన నేను నా పక్కన నితిన్ ఉన్నాడు. అక్కడ తను వెళ్తుంటే అరే రామ్ వాళ్ళు పిలవలేదురా మెన్షన్ చేస్తున్నారు అంతే అంటే, మావా నేను పిలిచాను వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తాను. వెళ్ళిపోయింది. వీడికి తొందర ఎక్కువ, ప్రతి దాంట్లో తొందర ఎక్కువ. దాంతో పాటు ఏదైనా సీన్ లో ఉన్నప్పుడు అంటే కాన్సన్ట్రేట్ అంటే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, దాని గురించి పట్టించుకోడు. చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి అని అలా నుంచోడు ఉంటాడు. మనం ఏదైనా చెప్తున్నా సరే పట్టించుకోడు, ఇలా అంటుంటాడు వింటున్నట్టు, అసలు బురకెక్కదు, అది జోన్ అవుట్ అయిపోయి ఉంటాడు అనమాట. రెబాది ఫస్ట్ టైం అనవసరం పంపించాడు, తను ఫుల్ ఎంబరెస్ వెనక్కి వచ్చింది. దాని తర్వాత ఇంకా మనందరం మాట్లాడేసి నా చేతన కానీ పైకి పిలుద్దాం కదా అని చెప్పి ఇంకా 1 by 1 అందరం పిలుస్తున్నారు. అప్పుడు రెబా గారు నా చేతన గారితో మాడుతూ ఆడు వెళ్ళి పిలిచినట్టు, దాంతో అందరు వెళ్ళిపోయారు. మేము ముగ్గురం ప్లాన్ చేసాం నా చేతం కానీ మేము ఇలా డప్పులు కొట్టి మేము తీసుకెళ్తామని. ఆ తర్వాత రెబాని బ్రో ఇక్కడ ఉన్నారని పిలుస్తున్నారంటే నేను నమ్మనంటే అందరు పైలు ఉన్నారు, మీరు చైత్ర గారు ఇక్కడే ఉన్నారు, చైత్ర గారు తీసుకెళ్ళి వెళ్ళి పైకి వెళ్ళి ఫస్ట్ అని ఆటలు అవ్వట్లేదు. నో డూడ్ యూ గైస్ ఆర్ మేకింగ్ అ ఫూల్ ఆఫ్ మీ అగాలి. చైతన్య గారికి ఎంతసేపు వెయిట్ చేస్తారు, పైకి వెళ్దారంటే ప్లీజ్ రెబా గారు ఎందుకు ఇట్లా చేస్తారంటే అప్పుడు వచ్చారు పైకి. సో ఫుల్ ఫన్ నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇంకొక అద్భుతమైన క్యారెక్టర్ గురించి మనం చెప్పడం మర్చిపోయండి. ఆయన ఫ్యాన్స్ మళ్ళీ చాలా ఎక్కువ కామెంట్స్ పెట్టొచ్చు. ఆయనే డాడీ అనుదీప్ ఫస్ట్ అయితే. ఇంకా డాడీ గురించి ఆయన ఏంటంటే అందరినీ పింకీ అనే పిలుస్తారు. అసలు రియల్ లైఫ్ అంటే ఫస్ట్ టైం ఎవరైనా కలిసినప్పుడు ఫీల్ అవుతారేమో, ఏంటి మన చింటూ అంటే గుర్తుంది. ఒకసారి నితిన్ బ్రోని వచ్చి చింటూ బేటా ఇట్రా నిజంగానా రియల్ లైఫ్? నితిన్ బ్రో మేము పర్లేదు, అనుదీప్ అన్న కాల్స్ కళ్యాణ్ బేటా ఇట్రా. నా సంగతి వదిలేసేయండి, ఎలాగో నేను అనుదీప్ మా ఫ్రెండ్ అని కాబట్టి. శ్యామ్ దత్ గారు పెద్ద కెమెరామెన్ కదండి, ఆయనేమో సార్ 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 అంటుండు 2-3 సార్లు. శ్యామ్ దత్ గారు అనుదీప్ బ్రో ఎందుకు సార్ సార్ ఏమో అవసరం లేదు, సో యూ కెన్ కాల్ మీ బ్రో అన్నట్టు అన్నారండి. సో ఆయన పాప శ్యామ్ దత్ గారు షార్ట్ పెట్టడానికి వెళ్ళారు, ఆయన అక్కడికి వెళ్ళారు. సో ఎలాగో ఇంకా బ్రో అని పిలవమన్నాడు కదా అనేసి ఆయన వచ్చేసి అనుదీప్ సార్
అని ఆయన సార్ అని పిలుస్తాను. అనుదీప్ సార్ చెప్పు చింటూ అన్న ఇక్కడ నుంచి మామ కెమెరా మామ అన్న నేను మా కెమెరా సార్ 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 చెప్పండి సార్ అంటాడు. అసలు innocent soul అండి అనుదీప్. అదే అసలు ఇప్పుడు మీరిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మీకైనా తెలుసా అండి అసలు ఆయన ఏ డిగ్రీ ఉంది ఆయన దగ్గర అని? నాకు ఆయన ఏం తెలుసండి, చదువుకున్నారు? బట్ అది చెప్పలేని డిగ్రీ అది. అంటే మనం చెప్పామనుకోండి అది ఒక పెద్ద మిస్టరీ లాగా ఉంది కదా, ఇప్పుడు మనం అలా మెయింటైన్ చేస్తేనే బెటర్ అని ఓ మీకు తెలుసు, కాకపోతే తెలుసు, రియాలిటీ మీకు తెలుసు. తెలుసు. ఆయన మాత్రం ఇప్పుడు మమ్మల్ని అందరినీ మాత్రం ఇలా దాన్ని ఇంకా లైఫ్ లాంగ్ వాడేటట్టు ఉన్నారు అది. సో అందుకని నేను రివీల్ చేయొద్దు అనుకుంటున్నాను. అది ఆడినా అది లైఫ్ లాంగ్ వెళ్ళేటట్టు ఉంది. అండ్ మురళీధర్ గారు లైక్ సూపర్బ్ గా, అంటే ఇప్పుడు 3 బాయ్స్ అంటే విష్ణుతో 4, ఇప్పుడు మురళీ గారిని కూడా వేసేస్తున్నారు, మురళీధర్ గారిని కూడా. ఓ ఆ లెక్క Crazy గా. 10 మ్యాడ్ బాయ్స్. సునీల్ అన్న, సత్యం అన్న, రామ్ ప్రసాద్ గారు, ముఖేష్ గారు, డాడీ రఘుబాబు గారు, బాబు గారు చాలా మంది ఉన్నాం. సత్యరాజ్ గారు. బట్ లైక్ ఆయన అయితే క్రేజీ. టిల్లు ఫాదర్ అని పిలుస్తూ ఉంటాం మనం ఆయన్ని. దీని తర్వాత ఇప్పుడు లడ్డు ఫాదర్ అంటున్నాం మనం. Now imagine if at all there's the Tillu Cube and Mad Cube crossover, whose dad is he? అమ్మ నాకేమనిపిస్తుంది Twin brothers long last. ఫిల్మ్ లాగా Opposite వెళ్ళాలి. ఇద్దరు నాజర్లు ఉండి హారిక గారు పార్ట్ 3 వచ్చేసింది ఇప్పుడే. యా, సో ఈ సెట్ లో మ్యాడ్ ఎవరు, మ్యాడ్ మ్యాక్స్ ఎవరు అనేది మీరు చెప్పాలి. అందరూ అంటే దీంట్లో villain, టెక్నీషియన్స్ hero అంటారా? అందరూ కలిపి, అందరిలో కలిపి. అందరిలో కలిపి, నాట్ ఓన్లీ యాక్టర్స్, కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీబడి. Mad, ఓకే, Vamsana Mad Max. మ్యాడ్ మ్యాక్స్. ఓకే, మ్యాడ్ అంటే నాకు మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు మ్యాడ్ అండి. అసలు ఆయన అట్లా ఇట్లాంటి సినిమాని యాక్సెప్ట్ చేయడము, ఆయన ముందర తీసుకురావడము, కొత్త కుర్రలను పెట్టుకుని బీమ్స్ గారు లాంటి మ్యూజిక్ ఇట్లాంటివి, అది దానికి చాలా మ్యాడ్ కావాలి. ఇంకా దీన్ని నమ్మేసి ఇంకా చేస్తాం. వంశీ అన్న మ్యాడ్ మ్యాక్స్, మ్యాడ్ మ్యాక్స్, నవీన్ అన్న ఎడిటర్ అండి, మా ఎడిటర్. సో హీఈస్ మ్యాడ్ మ్యాక్స్ ఇన్ ఏ వే. వంశీ అన్న అండ్ నవీన్ ఒలి గారు. రైట్. సో బాయ్స్లో దే ఆర్ వెరీ స్వీట్. వీళ్ళు మ్యాడ్ కాదు. ఇంతకీ మీరు ఒక గ్రూప్ అంటూ ఉంటుందా, వాట్సాప్ గ్రూప్ అంటూ ఉంటే దాని పేరు ఏమైనా ఉంటుంది? లేదండి, ఓన్లీ ఫర్ ప్రమోషన్స్ దేర్ ఇస్ అ గ్రూప్ నౌ. మీరు ముగ్గురు రియల్ లైఫ్ లో ఇంత చేశారు కాబట్టి రియల్ లైఫ్ లో కూడా ఫ్రెండ్స్ అయిపోయారేమో అనుకున్నా. ఒకళ్ళ గురించి ఒకరు బాగా తెలుసు. మాది సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ కాదండి, రియల్ లైఫ్ బయట we don't text, we don't call, we meet and we chill అంతే. ఫైనల్ గా ఉగాది పచ్చడి తినిపించి ముగిద్దాం అనుకున్నాను. అండ్ హారిక గారు ఫైనల్ గా ఒక పంచ్ తో ముగించాలనుకుంటున్నారు. సో లాస్ట్ పంచ్ మీద అయితే దానికి వచ్చే కిక్కే వేరన్నట్టు. మీకు కాదేమో, మాకు కొంచెం kick వస్తుంది మీరు పంచిస్తే. యా, బ్యూటీ పింక్. ఏమంటారు ఏం పంచ్ ఇమ్మంటారు? ఇంత క్యూట్ గా. ఇంటర్వ్యూ తర్వాత మంచి లేదు ఇలా అనండి, బాగుంటది. హిట్ కొట్టేసా షీస్ రెడీ అవుతున్నారు సంగీత్. కన్సిడరింగ్ డూయింగ్ ఇట్ బట్ ఇట్స్ ఓకే. హిట్ కొట్టాం. విన్నర్ చికెన్ డిన్నర్. నైస్. సో కంగ్రాచులేషన్స్ But వన్స్ one అగైన్. thing I have to end on this note, the Mottam, it's only possible because of my dad. He's been a biggest inspiration for me. And అందరినీ గైడ్ చేసి మూవీలో, ఆల్ దీస్ ఆర్ వెరీ యంగ్ రైట్, అందరికీ మంచిగా గైడ్ చేసి, అండ్ డైరెక్టర్ గారు కూడా ఇట్స్ అ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, లైక్ లెర్నింగ్ ఐ వుడ్ సే. సో మ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమంటారు? అదే మ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమంటారు? మ్యాడ్ మ్యాక్స్. మ్యాడ్ మ్యాక్స్. మ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మ్యాడ్ మ్యాక్స్ అన్నమాట. మ్యాడ్ 3 అయితే ఉంటుంది కదండి బాయ్స్. మీరు ఒక సోలో ఫిలిమ్స్ చేసుకొని వస్తే మళ్ళీ ముగ్గురిని కలిపి మ్యాడ్ 3 వస్తుంది అంటున్నారు అనమాట. సో అమేజింగ్ గా ఉంటుంది టిల్లు అండ్ మ్యాడ్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. మా ఆ కుండలో ఉగాది పచ్చడి ఉంది. సో ఇప్పుడు మనం ఉగాది పచ్చడి టేస్ట్ చేసి జీవితంలో తీయగా ఉండాలి, కమ్మగా ఉండాలి సినిమా అనుకోరుకుందాం. ఇంకా పెద్ద హిట్ అయ్యి అందరు చూడాలి అనుకో. ఎగ్జాక్ట్లీ. ప్రొడ్యూసర్ అది ఆల్రెడీ పర్పస్ మీద ఉండాలి మనం. సినిమా ఆల్రెడీ మ్యాడ్ హిట్, ఇప్పుడు మ్యాడ్ మ్యాక్స్ హిట్ లోపల వెళ్తుంది అనమాట అది. సో విత్ ఆల్ ది బ్లెస్సింగ్స్ ఇంకా పెద్ద హిట్ అయ్యి ఉగాది నుంచి కొత్త తెలుగు న్యూ ఇయర్ కదా, ఎగ్జాక్ట్లీ మంచిగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను. డెఫినెట్ గా. మాకే కాదు, సినిమా ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీస్ బాగుండాలి. నాన్నే నితిన్ గారు అండ్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు మళ్ళీ తీసుకుని రండి. థ్యాంక్ యూ. సో మా పాప్కార్న్ సగం వేస్ట్ అవుతుందని ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే పక్క వాళ్ళ మీద పడుతుంది కదా నవ్వేటప్పుడు. ఏముందండి, పాప్కార్న్ కొనుక్కొని తినచ్చు హ్యాపీగా. ఒళ్ళో వేసుకోవాలి డైరెక్ట్ గా దుప్పట్టా. పాప్కార్న్ ముందు సీట్ లో పడుతుందని చెప్పలేదు.
మాకు అంత వైల్డ్ థాట్స్ రావండి. రామ్ గారని ఫ్యాన్ పేజెస్ లేవు కాబట్టి రావండి అలాంటి థాట్స్. అందుకే తక్కువ మాట్లాడమంటారండి మా వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్.